వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే మనం కనుక గర్భవతి అయితే మనకి ఎన్ని వారాలలో తెలుస్తుంది, ఎన్ని రోజులలో మనం గర్భవతి అని మనం తెలుసుకోవచ్చు, మనలో ఇలాంటి మార్పులు సంభవిస్తాయి, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే కనుక ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోతే 10 నుంచి 14 రోజుల మధ్యనే మనకి ప్రెగ్నెన్సీ అనేది తెలుస్తుంది. సో ఎలా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా మన బాడీలో కొన్ని మార్పులు అయితే సంభవిస్తూ ఉంటాయి. వీటితో పాటు మనకి పీరియడ్ అయితే మిస్ అయిపోతుంది. అంటే అంతకు ముందు నెలలో మనకి ఏ డేట్కి అయితే పీరియడ్ వస్తుందో ఈ నెలలో ఆ డేట్కి పీరియడ్ అనేది రాదు. సో అది మిస్ అయిపోయింది అంటే మనకి ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అయితే బయటకు వస్తూ ఉంటాయి. అంటే కొంతమందిలో కడుపులో తిప్పినట్టుగా అనిపించడం కానీ, కళ్ళు తిరగడం కానీ, నీరసం అయిపోవడం కానీ, లేకపోతే ఫుడ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఆకలి బాగా వేయడం కానీ, అసలు ఆకలి అనేది లేకపోవడం కానీ, లేకపోతే మూత్ర విసర్జన చేయాలనే కోరిక రావడం కానీ, ఇలా చాలా ఉంటాయన్నమాట. సో ఈ సిమ్టమ్స్ని బట్టి మీరు ఓకే నేను ప్రెగ్నెన్సీ అని మీరు తెలుసుకోవచ్చు. సో మీరు ముఖ్యంగా చేయాల్సింది టెస్ట్ చేసుకోండి. సో టెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు పాజిటివ్ వచ్చిందంటే మీరు ప్రెగ్నెన్సీ అనే అర్థం అనమాట. ఈ సిమ్టమ్స్తో పాటు మీకు పీరియడ్ మిస్ అయితే 100% మీరు ప్రెగ్నెన్సీ అని 10 నుంచి 14 రోజుల మధ్యలోనే మీరు తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే